ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఇలా ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి, ఈ ఉదయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆమెన్. దేవుడు సెలవిస్తున్నారు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను అని సెలవిస్తున్నారు. దీనికి నువ్వు చేయవలసిందల్లా, నీ కుడి చేతిని దేవుడు పట్టుకోవాలంటే నీ చేతిని ఆయన చేతిలో నువ్వు పెట్టేదానిలా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించేవారిలా ఉండాలి. ప్రభువా, నా జీవితాన్ని సంపూర్ణంగా పట్టుకో, ఈ విధంగా ఎప్పుడైనా అడిగి సంపూర్ణంగా మీ చేతిని ఆ పరమ తండ్రి చేతిలో పెట్టావా? ఒకసారి పరిశీలించుకోమని ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కొన్ని సందర్భాల్లో చాలామంది తమ చేతిని సంపూర్ణంగా దేవునికి ఇవ్వకుండా వాళ్ళే దేవుని చేతిని పట్టుకోవాలని ఆశిస్తారు. ఎప్పుడైతే వారికి అనుకూలమైన పరిస్థితులు కానీ, పాపం చేసే అవకాశం కానీ వచ్చినప్పుడు వెంటనే దేవుని చేతిని వదిలేస్తారు. పాపానికి తావిచ్చి జారిపడతారు, పాపంలో కూరుకుపోతారు. ఆ పాపం వల్ల నష్టమో కష్టమో వచ్చినప్పుడు మళ్ళా ప్రార్థించి ఆ పాపపు ఊబుల నుండి బయటపడవేయమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. గమనించండి, ఇది ఆత్మీయత కానే కాదు. ఇట్టి జీవిత విధానము ఏ ఒక్కరికి క్షేమాన్ని, భద్రతని, సంతోషాన్ని ఇవ్వదు. ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైన సత్యము మన చేతిని, మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని చేతికి అప్పగించడమే. మరలా చెప్తున్నాను, మన చేతిని, మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని చేతికి అప్పగించడమే అద్భుతమైన సత్యము ఆత్మీయ జీవితంలో. ఇది బహు సురక్షితమైన, క్షేమకరమైన జీవితం. ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా తన చేతిని దేవునికి అప్పచెప్పి, ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా తన చేతిని దేవుని చేతికి అప్పగించి, ప్రభువా, నేను బలహీనమైన వాడను, నా చెయ్యి బలహీనమైనది, నన్ను సంపూర్ణంగా నీ చేతితో పట్టుకుంటేనే నేను క్షేమంగా నడవగలను అని చెప్తాడో ఆ వ్యక్తి సురక్షితమైన, ప్రశాంతమైన జీవితాన్ని తప్పకుండా జీవిస్తాడు. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళు ఒక కొండ చర్య గుండా చిన్న బాటలో వెళ్తున్నారు. ఆ బాట పక్కనే పెద్ద లోయ ఉంది. పొరపాటున కాలు జారితే అమాంతంగా లోయలో పడిపోతారు. అటువంటి దారుగుండా వారు వెళ్తున్నప్పుడు ఆ తండ్రి తన కుమారునితో, బాబు, నా చేయి గట్టిగా పట్టుకోమని చెప్పగా ఆ పిల్లవాడు తన తండ్రి చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ తండ్రి చేయి పెద్దగా ఉంటుంది కావున మొత్తం చేయి పట్టుకోలేక తన తండ్రి యొక్క చిటికిని వెళ్ళి పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు. ఆ పిల్లవాడు తన తండ్రి చేయి అయితే పట్టుకున్నాడు, కానీ ఎందుకో తనకు పూర్తిగా ప్రశాంతత లేదు. జారి పడిపోతానన్న భయం తనలో ఉంది. అప్పుడు ఆ పిల్లవాడు, డాడీ, ఒక్క నిమిషం ఆగండి, నాది చిన్న చెయ్యి, మీది పెద్ద చెయ్యి, కావున మీ చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మీ చేతిలో 1 లేదా 2 వేలు మాత్రమే నేను పట్టుకోగలుగుతున్నాను. మీ చెయ్యి పెద్దది కాబట్టి మీ చేతితో నా చెయ్యి పట్టుకుంటే నా చెయ్యి మొత్తము దొరుకుతుంది. ఇదిగో నా చేతిని పట్టుకోండి, పూర్తిగా నేను మీ చేతిలో ఉన్నట్లయితే నేను జారిన ఈ లోయలో మాత్రం పడను అని అంటూ తన చేతిని తన డాడీ చేతికి అప్పగించాడట. నిజమేనండి, నీ జీవితాన్ని పూర్తిగా, సంపూర్ణంగా దేవునికి అప్పచెప్తున్నావా? ఈ విధంగా నీ జీవితాన్ని సంపూర్ణంగా పట్టుకోమని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా? మీ పరమ తండ్రి చేతిలోని జీవితాన్ని పెట్టావా? లేదా పెట్టాననే భ్రమలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. పరిపూర్ణంగా నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించగలిగినట్లయితే, నువ్వు సంపూర్తిగా దేవుని చేతిలో ఉండగలిగితే నీకు, నీ కుటుంబానికి కూడా క్షేమంలో నువ్వు నడగలుగుతావు. క్షేమకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని తప్పకుండా నీవు, నీ కుటుంబం కూడా పొందుకుంటారు. కాబట్టి మన జీవితాన్ని దేవుడి చేతికి అప్పచెప్దాం, దేవుడి చిత్తానికి అప్పచెప్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి, బలహీనలము తండ్రి, దేవా స్తోత్రం. దేనికి పనికిరాని వారము. మీ చేతితోనైనా మమ్మల్ని పట్టుకుంటే మా జీవితాలు క్షేమంగా, సురక్షితంగా ఉంటాయి ప్రభువా. ఈ ఉదయకాలంనైనా మా జీవితాలనైనా మీ చేతిలో పెడుతున్నాం ప్రభువా.
సురక్షితంగా క్షేమంగా ఉంచండి. ఉదయకాలం ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న వారికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఉదయకాలం నైనా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నైనా వారిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనతల నుంచి నన్ను తప్పించండి, బలపరచండి, స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. స్వస్థపరచండి ప్రభా. మీకు వందనాలు. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు కావలసిన కృపాని గ్రహించండి. పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బాలంతలను జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా యవన బిడ్డలు కూడా కానీ ఎడమగ్గన త్రొట్టెల కన్నా నిత్యము నీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. అనేక మంది యవన బిడ్డలనైనా చదువుకుని ఉన్నారు, వారి ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి. అనేక మంది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, వారి రిజల్ట్ విషయంలో సహాయం చేయండి. ఇంకా అనేక మంది రాయడానికి సిద్ధపడి ఉన్నారు, వారందరికీ మంచి జ్ఞానంతోనైనా ముందుకు నడిపించండి. అనేక మంది యవన బిడ్డలనైనా వివాహాలు కాకనైనా వయసురీత్యానైనా తండ్రి స్తోత్రమునైనా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారయ్యా. వారి వివాహాల విషయంలో కార్యాన్ని మీరు జరిగించండి. వివాహాలు జరిగినైనా యవన దంపతులకునైనా గర్భఫలం కోసమైనా ఎందరో ఎదురు చూస్తున్నారు. అట్టి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని కోసం ఎందరైతే ఎదురు చూస్తున్నారు వారందరి పట్ల అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. మీ దయని చూపండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెలలు నిండేంత వరకు మీకు ఆపుదల కృప దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. రైతులను జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు, మీకు వందనాలు. ఎవరైతే మీ మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నారో అట్టి వారిని నేను మీరు విడిచిపెట్టద్దు ప్రభా. వారికి కావలసిన సహాయాన్ని అందించండి. ఇదిగో భయపడక మునికి సహాయం చేసేవాడిని నేనే అని మీరు మాట్లాడుతున్నారు. అటు కృప మీరు మా అందరికీ అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. మీ కృప అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటూ మా దేశాన్ని నైనా ప్రపంచ దేశాలని నేను జ్ఞాపకం చేసుకుని ప్రతి దేశంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి రాష్ట్రంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. అన్ని రంగాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రంగంలోనైనా యథార్థంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల నేను మీ దయాకిరీటం ధరింపచేసి ఉన్నందుకు మీకు లెక్కలేనని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఎందుకు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, ప్రతి ఒక్కరు పరిపూర్ణంగా మీ యందు ఆధారపడినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.